అండి, నేను మీ జంతేజాని. నవరత్నాల్లో ఎన్ని రత్నాలు ఉంటాయి? నవరత్నాలు 9 ఉంటాయి అనుకుంటున్నారా? నేను 8 అని చెప్తాను. మీరు నమ్ముతారా? నమ్మరా? సో ఈ వీడియోలో మీకు న్యాచురల్ నవరత్నాస్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తానండి. నవరత్న బీడ్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. ఈ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ బీడ్స్ కలెక్షన్ మీద తెలుస్తుంది. నేను మీ జంతేజాని. మన షాప్ వచ్చేసి అప్సరయ్య ప్రాపర్టీస్ ఫార్ములా కాంప్లెక్స్, ఏలూరు రోడ్, విజయవాడ. సో నవరత్నాలు ప్రీవియస్ గా మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్ల్స్ గురించి, రూబీస్ గురించి, ఎమరల్స్ గురించి చేసామండి వీడియోస్. కానీ ఇవి న్యాచురల్ నవరత్నాస్ అండి. వీటిలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైజెస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వీటిలో సెమీ ప్రీషియస్ ఏంటి, సింథటిక్ ఏంటి, న్యాచురల్ ఏంటి, అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేప్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. సో వీటి గురించి మీకు ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో మనం ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామండి లేట్ లేకుండా. ఫస్ట్ మనకి నవరత్నాల్లో అన్నిటికన్నా పవర్ఫుల్ రూబీ అండి. రూబీ వచ్చేసి మనకి డిఫరెంట్ షేడ్స్లో ఉంటుంది. రూబీ కొంచెం డార్క్ రెడ్ షేడ్ అండ్ లైట్ షేడ్స్లో ఉంటుంది. రూబీలో కూడా డిఫరెంట్ షేప్స్ అయితే ఉంటాయండి. ఇది రూబీ అంటారు. ఇక్కడ ఉంది చూసారా, ఇవి రూబీస్. ఇవి న్యాచురల్ రూబీస్ అండి, బ్యాంకాక్. అండ్ ఈ టైప్లోనే మనకి రూబీస్లో చాలా ఎక్కువగా మనకి ఇండియా నుంచే ఉంటాయండి. ఇండియన్ రూబీ, ఆఫ్ఘనిస్తాన్ రూబీస్ అయితే కొంచెం కాస్ట్ ఉంటాయి. ఇండియన్ రూబీస్ అండ్ బ్యాంకాక్ రూబీస్ చాలా కొంచెం తక్కువ కాస్ట్లోనే ఉంటాయి. రూపీస్ వచ్చేసి మనకి స్పెసిఫిక్ గ్రావిటీ 3.8 to 3.9 యావరేజ్ గా ఉంటుంది. అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసి 1.78 to 1.85 దాకా ఉంటుందండి. అండ్ హార్డ్నెస్ వచ్చేసి రూబీస్ 9 హార్డ్నెస్ ఉంటుంది, ఈక్వల్ టు సఫైర్స్ అండి. డైమండ్ తర్వాత కొంచెం తక్కువ, అంటే మో స్కేల్ అని చెప్పి హార్డ్నెస్ కి స్కేల్ ఉంటుంది. సో అందులో రూబీస్ అనేది మనకి వచ్చేసి 9 ఉంటుంది అనమాట. అండ్ ఈ టైప్ లో మన దగ్గర డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. న్యాచురల్ రూబీస్ లోనే మన దగ్గర టైర్ షేప్స్, డ్రాప్స్, కటింగ్స్, పంకిన్స్ అండ్ ఓవల్ షేప్ బీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి. అందులోనే మనకి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి న్యాచురల్ రూబీస్ లో మనకి చాలా మంచి లుక్. అండ్ మీకు సింథటిక్ రూబీస్ కూడా కావాలంటే గనక మనల్ని కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు కనిపించే నెక్స్ట్ జ్యువెలరీలో కూడా యూజ్ చేసేయండి సింథటిక్ రూబీస్ అండి. న్యాచురల్ కావాలంటే న్యాచురల్ ఈజ్ కాస్ట్లీ, ఫార్ మోర్ కాస్ట్లీ దాన్ సింథటిక్ అండి. అండ్ నెక్స్ట్ స్టోన్ వచ్చేటప్పటికి మనకి క్యాట్స్ ఐ, వైడూర్యం అంటారండి. క్యాట్స్ ఐ, పిల్లి కన్ను రాయి అని కూడా అంటారండి. ఈ క్యాట్స్ ఐ వచ్చేసి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అరౌండ్ 1.75 ఉంటుంది. స్పెసిఫిక్ గ్రావిటీ 3.7 to 3.8 ఉంటుంది. అండ్ హార్డ్నెస్ వచ్చేసి క్యాట్స్ ఐలో మనకి ఉపజాతులు ఉంటాయి అన్నమాట. అంటే ఒరిజినల్ క్రైసోబెరిల్ క్యాట్స్ అయితే 9 హార్డ్నెస్ వస్తుంది. అండ్ క్వాడ్స్ క్యాట్స్ అయితే 7 హార్డ్నెస్ వస్తుంది అనమాట. సో ఇలాగా వోకల్ క్యాట్స్ అని, క్వాడ్స్ క్యాట్స్ అని డిఫరెంట్ జాతులు ఉంటాయి అనమాట. మళ్ళీ వీటిలోనే డిఫరెంట్ మైనింగ్ బట్టి మనకి క్యాట్స్ ఐలో కూడా రకాలు ఉంటాయి అనమాట. ఈ క్యాట్స్ ఐలో కూడా మన దగ్గర మంచి షేప్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. సింథటిక్ లో ఈ టైప్ లోని మనకి మోనాలిసా బీడ్స్ అని వస్తాయి. ఎలా అయితే మోనాలిసా బీడ్స్ లో కదులుతాయి చూసారా సూత్రం లైటింగ్ పడినప్పుడు, అలాగా క్యాట్స్ ఐ కూడా ఒరిజినల్ గా మనకి నేచురల్ గా పుట్టే స్టోన్స్ క్యాట్స్ ఐ ఒకటండి. తర్వాత మూన్ స్టోన్ ఉంటుంది. కానీ మూన్ స్టోన్ వచ్చేటప్పటికి మనకి గోమేదకం అండి, హెస్సోనైట్. గోమేదకం బీడ్స్ ఇలా ఉంటాయండి. ఇవి న్యాచురల్ గోమేదకం అండి. ఇవి స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేటప్పటికి 3.6 వస్తుంది. అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయితే 1.65 to 1.7 బిలో ఉంటుంది అనమాట. హార్డ్నెస్ కూడా 6.5 to 7.5 మధ్యలో ఉంటుంది. ఎందుకంటే ఇది మీకు డైమండ్ కన్నా నెక్స్ట్ సఫైర్స్ ఉంటాయి, బ్లూ సఫైర్, ఎల్లో సఫైర్ అలాగా. దాని కింద మనకి 8 హార్డ్నెస్ మెటల్ ఉంటుంది అనమాట. దాని కింద క్వాడ్స్. ఇది వచ్చేసి 6.5 to 7.5 రేంజ్ లో ఉంటుంది అనమాట గోమేదకం. ఇవి న్యాచురల్ స్టోన్స్ అండి, నిజంగా భూమిలో తయారై పుట్టేవి. షేప్ ఒక్కటి మాత్రమే మనుషులు తయారు చేస్తారు అనమాట. షేప్ ఉంటుంది కదా, ఓవల్ షేప్. చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇవి నిజంగా న్యాచురల్ గా ఇలాగే పుడతాయా అని అడుగుతారు. కాదండి, న్యాచురల్ గా పుడతాయి అంతే. షేప్ హోల్స్ మనుషులు మేకింగ్ చేసేవి అనమాట. చాలా మంది నన్ను డౌట్ అడిగారు ఇంతకుముందు ప్రీవియస్ గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూ సఫైర్ అండి. బ్లూ సఫైర్ స్టోన్, సఫైర్ చూడండి. ఈ టైప్ లో మన దగ్గర ఇవి బ్యాంకాక్ సఫైర్స్ అండి. బ్లూ సఫైర్స్ వచ్చేసి స్పెసిఫిక్ గ్రావిటీ అరౌండ్ 4 ఉంటుందండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.8 నియర్లీ ఉంటుంది. అండ్ హార్డ్నెస్ వచ్చేసి మీకు అందరికీ తెలుసు, సఫైర్స్ అంటే 9 హార్డ్నెస్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ బ్లూ సఫైర్స్ అండి. ఈ బ్లూ సఫైర్స్ లో మనకి బ్యాంకాక్ నుంచి కాస్ట్ తక్కువ అనమాట. వీటిలోనే న్యాచురల్ అయితే ఇంకా చాలా కాస్ట్ ఉంటాయి. 400, 500, 1000 రూపీస్ పర్ క్యారెట్ కాస్ట్ ఉండే సఫైర్స్ కూడా ఉంటాయి అనమాట. బ్లూ సఫైర్స్ లో 1000 కన్నా ఎక్కువ కూడా ఉంటాయి. అండ్ క్వాలిటీ బేస్ చేసుకొని ప్రైస్ ఉంటుంది అనమాట.
వర్క్ని బట్టి, లోపల ఉన్న లస్టర్ని బట్టి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రైసెస్ ఉంటాయి ఆ ప్రైస్ రేంజెస్లో. ఇలాగా మనం మిక్స్డ్ టైప్లో సెట్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. బ్లూ సఫైర్ వచ్చేసి హార్డ్నెస్ 9 ఉంటుంది సఫైర్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో సఫైర్ కూడా మనకి బ్యాంకాక్ అండ్ కనకపుష్ప రాగాల్లో మీకు బ్యాంకాక్లో అండ్ మీకు కూడా మనకి ఎల్లో సఫైర్లో ఎలాగో బ్లూ సఫైర్లో ఎలాగో అలాగే ఎల్లో సఫైర్ కూడా అండి. స్పెసిఫిక్ గ్రావిటీ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, హార్డ్నెస్ నియర్లీ సేమ్ గానే ఉంటాయి. సో ఎల్లో సఫైర్ కూడా మనకి ఎక్కువ రన్నింగ్ అయితే ఓవల్ షేప్ లోనే ఎల్లో సఫైర్ కూడా బాగా రన్నింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమరాల్డ్ అండి. ఎమరాల్డ్స్ అయితే ఈ టైప్ లో వస్తాయి, న్యాచురల్ లో ఈ టైప్ లో ఉంటాయండి న్యాచురల్ ఎమరాల్డ్స్. అండ్ వీటిలోనే సెమీ ప్రీషియస్ కూడా మన దగ్గర ఉంటాయి. సెమీ ప్రీషియస్ అయితే తక్కువ కాస్ట్ ఉంటాయండి, న్యాచురల్ ఎమరాల్డ్స్ అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి. అండ్ కోరల్స్ కూడా ఎలాంటి కోరల్స్లో మీకు సెమీ ప్రీషియస్ కూడా ఉంటాయి. తైవాన్ కోరల్ అంటారు అండ్ బ్యాంబూ కోరల్ అంటారు, లేదా మీకు తెలిసి ఈ రాతి పగడాలు అంటారు సార్, ఆ టైప్లో కోరల్ కూడా ఉంటాయి. అండ్ జపాన్ అండ్ ఇటలీ అయితే కొంచెం కాస్ట్లీ అండి. తైవాన్ కోరల్ కొంచెం మీడియం కానీ న్యాచురలే. అండ్ మిగతా ఇంకా తక్కువ క్వాలిటీ అంతా కూడా ఇంకా బాగా తక్కువ అనమాట. సో అండ్ ఈ న్యాచురల్ ఎమరాల్డ్ అయితే 7 హార్డ్నెస్ నియర్లీ ఉంటుందండి. అండ్ కోరల్ అయితే మొక్కలు అనమాట, చెట్టు. సో కోరల్ రీఫ్స్ అంటారు చూసారా, సముద్రంలో పెరిగే మొక్కలు లాంటివి అనమాట కోరల్స్ వచ్చేసి ఇవి చాలా తక్కువ హార్డ్నెస్ ఉంటుంది. 4.5 to 4.5 నియర్లీ ఉంటుంది అనమాట. 4.5 తక్కువ ఉంటుంది కోరల్స్, తొందరగా అరిగిపోతాయి అనమాట. అండ్ ముత్యాలు వచ్చేసి మీకు మనకు తెలిసిందే, మన దగ్గర ముత్యాలు అయితే చాలా వీడియోస్ అయితే మన దాంట్లో అవైలబుల్గా ఉంటాయండి. వీడియోస్ చూడాలంటే కనుక చాలా మోడల్స్ కూడా మన దగ్గర ఉంటాయి. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి ఎన్ని వాటి గురించో మీకు ఐడియా ఉందా? అండ్ ఏది మిస్ చేసామో మీకు ఐడియా ఉందా? నవరత్నాలు ఇప్పటి వరకు మనం మొత్తం 8 చెప్పుకున్నామండి. రూబీ, క్యాట్సై, గోమేధికం, బ్లూ సఫైర్, ఎల్లో సఫైర్, ఎమరాల్డ్, పర్ల్, కోరల్. నవరత్నాల్లో మనం మిస్ చేసింది డైమండ్ అండి. డైమండ్ మనకి ఈ నవరత్నాల బీడ్స్ తో పాటు రాదండి, ఎందుకంటే డైమండ్ బీడ్స్ అయితే కొంచెం కాస్ట్లీ అవుతాయి. ఎందుకంటే ఇప్పటికే లైన్ అయితే ఇది నియర్లీ 2000, 2500, 3000, 300 నుంచి 4500, 5000 దాకా అవుతుందండి. సైజెస్ ని బట్టి మనకి కాస్ట్ ఉంటుంది, క్యారెట్ వెయిట్ బట్టి. సో అలాంటిది ఇందులోనే మీకు డైమండ్ వస్తే 25,000-50,000 అయిపోయింది అనుకోండి. సో మీకు కొనడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అంటే పర్చేస్ చేయాలన్నా కానీ మీకు బ్లాక్ డైమండ్స్ ఆర్ వైట్ డైమండ్స్ బీడ్స్ ఇందులో వేయాలంటే చాలా కాస్ట్ అయిపోతాయి అనమాట. సో అందుకనే మీకు డైమండ్స్ అయితే ఇందులో ఉండవు. కానీ ఇప్పుడు మనం నవరత్నాల గురించి మీకు పూర్తి అవగాహన తీసుకురావడం కోసం సెమీ ప్రీషియస్ లో నవరత్నాలు ఎలా ఉంటాయో మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. సెమీ ప్రీషియస్ కూడా న్యాచురలేనండి, ఒరిజినలే. ఇక్కడ చూసినట్లయితే మీకు న్యాచురల్ కి సెమీ ప్రీషియస్ కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ ఇలాగే ఉండే సెమీ ప్రీషియస్ కూడా ఉంటాయండి. సో ఇందులో కూడా మీకు కోరల్ ఉంటుంది, ఎమరాల్డ్ ఉంటుంది, రూబీ ఉంటుంది, ఎల్లో సఫైర్ ఉంటుంది, బ్లూ సఫైర్ ఉంటుంది, ముత్యం ఉంటుంది, అన్నీ ఉంటాయండి. కానీ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇవి ఉండేవన్నీ ఎల్లో సఫైర్ ఇవన్నీ కూడా సెమీ ప్రీషియస్ స్టోన్స్ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఇవి కాస్ట్ తక్కువ ఉంటుంది, కానీ న్యాచురల్. ఇవి వచ్చేటప్పటికి మీకు తెలిసిందే, ఆల్రెడీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను వీటి గురించి. ఇవన్నీ పూర్తిగా న్యాచురల్. అండ్ వీటిలో కొన్ని న్యాచురల్ ఉంటాయి అండ్ కొన్ని ఉపజాతులు ఉంటాయి అన్నమాట. న్యాచురలే కానీ ఉపజాతులు ఉంటాయి. సో దానివల్ల మీకు సెమీ ప్రీషియస్ కి అంత ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి. అండ్ అలా కాకుండా మీకు ఇంకా జేడ్స్ లో కూడా నవరత్నాలు వస్తాయండి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బీడ్స్ ఉంటాయి జేడ్స్ లో కూడా, అవైతే ఇంకా తక్కువ కాస్ట్ లో ఉంటాయి మన దగ్గర. దాని తర్వాత ఇంకా మీకు హైడ్రో బీడ్స్ లో కూడా ఉంటాయి. సో వాటి గురించి మీకు చూద్దాం అనుకున్నాను. ఇవైతే మీకు నవరత్నాలు లాగా సెట్ చేస్తారనమాట. ఇది జేడ్ బీడ్స్ సెమీ ప్రీషియస్, చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి. అండ్ ఈ టైప్లో మీకు సింగిల్ కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి, చాలా తక్కువ కాస్ట్. మీరు కావాలనుకుంటే కనుక పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మీరు షేర్ చేసినట్లయితే కనుక మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. అండ్ మీకు మేకింగ్ కావాలన్నా కానీ కస్టమైజేషన్ చేసి మీకు కొరియర్ చేయడం అనేది జరుగుతుందండి. ఇందులో చూడండి మీకు అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో కూడా అంటే బ్లూ, ఎల్లో, పింక్, రూబీ అలాగా మీకు ఏ టైప్ కలర్స్ కావాలంటే కనుక అలా కలర్స్తో మీకు సెట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇవి టైర్ షేప్ కటింగ్ బీడ్స్ అండి. ఈ టైప్లో కూడా సైజెస్ ఉన్నాయి. ఇవి చూడండి న్యాచురల్ లాగానే ఉంటుంది కానీ న్యాచురల్ కావండి, ఇవి సెమీ ప్రీషియస్. అండ్ ఇప్పుడు చూపెట్టేవి మీకు హైడ్రో బీడ్స్ అంటారండి. ఈ హైడ్రో బీడ్స్ డిఫరెంట్ కైండ్, అసలు పూర్తిగా గ్లాస్ నియర్లీ హైడ్రో నానో అంటారు అనమాట వీటిని.
ఈ బీడ్స్ అయితే మీకు సింథటిక్, అసలు పూర్తిగా సింథటిక్ అన్నమాట. ఇవి మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు ఇవి వేసుకున్నా కానీ ఇవి మీకు ఫంక్షనల్ వైజ్గా పర్పస్గా లేదా శారీ మ్యాచింగ్ టైప్లో తీసుకోవాలనుకుంటే కనుక ఈ టైప్లో మీరు తీసుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి ఇవి మీకు సెట్ అయిపోతాయండి. ఏదైనా 1 or 2 times మీరు యూస్ చేసుకొని వేసుకోవాలనుకున్నా, తీసేయాలనుకున్నా కానీ ఈ టైప్ అయితే ఓకే అండి. అండ్ న్యాచురల్లో తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఈ టైప్ కలెక్షన్ అయితే మన దగ్గర ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ వీడియో మీరు ఏటి గురించి డైరెక్ట్గా మన వాట్సాప్ నెంబర్కి మీరు ఆర్డర్ పెట్టినట్లయితే మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేయడం జరుగుతుందండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మమ్మల్ని పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి. నా మొబైల్ నెంబర్ అయితే కింద ఉందండి, 9553658853. మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కానీ మా స్టాఫ్ మీకు సంప్రదిస్తారు అండ్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు.